జై శ్రీరామ్. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం శిరసా నమామి. భ్రమరామ మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు నరసింహ శతకంలోని ఒక పద్యమును మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అద్భుతంగా ఉంటుంది ఈ పద్యము. శేషప్ప కవి రచించారు ఈ నరసింహ శతకాన్ని. ఇందులో ప్రతి పద్యం కూడా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పద్యం, ఒక్కసారి గమనిద్దాము శ్రద్ధగా. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు. మొత్తం భూమి మీద ఏ ఏ యాత్రలున్నాయో అన్నీ చేయవచ్చట. ముఖ్యమౌ నదులందు మునగవచ్చు. ముఖ్యమైన నదులన్నిట్లో కూడా స్నానం చేయవచ్చు. ఒక రకంగా మనము ఇవి చెయ్యాలని కూడా మనకు తెలుస్తుంది అనమాట. అసలు ఈ పద్యంలో మొత్తం అవనిలో భూమి మీద ఉన్నటువంటి మహాశక్తివంతమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించాలి. ఈ కళ్ళు మనకి పరమేశ్వరుడు ఇచ్చినందుకు ఆ దివ్య క్షేత్రాలను దర్శించి మనం ధన్యులం కావాలి. వీలైనన్ని ఎక్కువ క్షేత్రాలు దర్శించేటందుకు ప్రయత్నించాలి. దర్శించి అందులోని స్వయంభూ దేవతల్ని పూజిస్తూ ఉండాలి. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు. ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు. ఒక్కొక్క నదిలో స్నానం చేస్తుంటే ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. కాశీలో గంగా నదిలో స్నానం చేస్తుంటే ఒక అనుభూతి, ఓంకారేశ్వర్లో నర్మదా నదిలో స్నానం చేస్తుంటే ఒక అనుభూతి, శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణానదిలో స్నానం చేస్తుంటే ఒక అనుభూతి, ప్రయాగలో యమునా నది త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మరి మనిషిగా పుట్టిన తర్వాత ఈ ఆనందాలన్నీ కూడా అనుభవించాలి. ముక్కు పట్టుక సంధ్య మనసి వార్చగవచ్చు. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయడం చాలా కష్టం, అది కూడా చేయవచ్చు. సంధ్య వార్చవచ్చు. తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. అంత తేలిక కాదండి జపమాల. చూడండి, ఒక మాల తిప్పేటప్పటికి అబ్బో ఇక చాలే పక్కన పెట్టేద్దాం అనిపిస్తుంది. ఆ సాధన చాలా అవసరం. భగవన్ నామం జపం శ్రద్ధగా ఆచరించేటందుకు ప్రయత్నించాలి. 96 కోట్ల శ్రీరామనామ జపం చేశారట త్యాగరాజస్వామి వారు. 96 కోట్లు అంటే ఎన్నిసార్లు వారు జపమాలలు తిప్పి ఉంటారు. ఎంత గొప్ప విశేషం. ఇప్పటికీ మనకు త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలు మనల్ందరినీ ఆనందపరుస్తున్నాయంటే ఆ తపో మహిమ, తపో బలం అంత గొప్పది. జపమాల త్రిప్పటం అంటే అంత సామాన్యం కాదు. అది కూడా చేయవచ్చట. తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాలకర్ధంబు విరిచి చెప్పగవచ్చు. వేదాలకు అర్థం చెప్పడం చాలా కష్టం, అంత తేలిక కాదు. మహాశక్తివంతమైనవి వేదాలు, మహామహిమాన్వితమైనవి వేదాలు. వేద శివ శివో వేద, వేదాధ్యాయీ సదాశివ. అటువంటి మహాశక్తివంతమైన వేదాలకు కూడా అర్థాన్ని వివరంగా చెప్పవచ్చు. శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు. మహాశక్తివంతమైనటువంటి క్రతువులున్నాయి. సోమయాగము, పౌండరీకము, వాజపేయము, ఇటువంటి మహాయాగాల్ని చేయవచ్చు. చూడండి ఈ మాట ఎంత అద్భుతం. ధనము లక్షల కోట్లు దానమీయగవచ్చు. లక్షల కోట్లు దానం చేయడం అంటే దానికి ఎంత ధైర్యం కావాలి, ఇవ్వాలన్న బుద్ధి ఎంత ఉండాలి. లక్షల కోట్లు, ఏదో 101 11 రూపాయలు, ఏదో లేదా మహా అయితే 501, లేదా 1116 ఇంతవరకు ఇవ్వగలం. కానీ లక్షల కోట్లు దానం కూడా చేయవచ్చు. అది చేయడం చాలా కష్టం, అది కూడా చేయవచ్చు. నైష్ఠికాచారముల్ నడుపవచ్చు. ఆచారహీనం నపునంతి వేదాహ. ఆచారహీనుణ్ణి వేదాలు కూడా రక్షించలేవు. కాబట్టి సదాచారంతో ఉండాలి. అందరూ కూడా బయట ఏవి పడితే అవి తినేస్తూ ఉండకూడదు. బజ్జీలు, పానీపూరీలు, అవి ఇవి అన్నీ తినేస్తూ ఉండకూడదు. ఆచారంగా ఉండాలి. అది కూడా అలా కూడా ఉండవచ్చు. అలా సదాచారంగా ఉండడం చాలా కష్టం. అలా సదాచారంగా కూడా ఉండవచ్చు. చిత్తమన్యస్థలంబున చేరకుండా, ఇది కష్టమైంది అంటున్నారు. చూడండి, దీని గురించి ప్రయత్నించాలి. మనిషి
ఈ చివరి వాక్యం గురించి ప్రయత్నించాలి. ఏమిటా చివరి వాక్యం అంటే, ఇవన్నీ చేయవచ్చు కానీ ఇది చేయడం చాలా కష్టం. నరసింహస్వామి అంటున్నారు శేషప్ప కవి. చూడండి, చిత్తమన్యస్థలంబున చేరకుండా, చిత్తం అంటే మనస్సు, మనస్సు ఇతర చోట్లకు వెళ్లకుండా ఎన్ని మాయలు వచ్చేసాయి. సెల్ ఫోన్లు, టీవీల పుణ్యమా అని ఎన్ని మాయలండి. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, అది ఇది ఇది అది 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 ఇది ఇది ఎన్ని వచ్చేసాయి. అలా ఎటూ వెళ్లకుండా ఎన్నో చూస్తూ ఉంటాం, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి 12-1 గంట వరకు. అలా వేటి మీదికి వెళ్లకుండా, చిత్తం అన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజములందు నిలుపగలమే స్వామి నరసింహస్వామి. ఈ యొక్క మనస్సు ఇతర చోట్లకు వెళ్లకుండా నీ పాదాల మీద మనస్సుని నిలపగలమా స్వామి? భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆ నరసింహస్వామి వారి యొక్క పాద పద్మాల మీద మన మనస్సు లగ్నం కావాలి. శివయ్య మీద మనస్సు లగ్నం కావాలి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల మీద మన మనస్సు లగ్నం కావాలి. అలా నిలపగలమా మనము? ఎన్ని వచ్చేసాయి మాయా ప్రపంచంలో, మన మనస్సుని ఎంత లాగేస్తున్నాయి. ఎన్ని సినిమాలు, ఎన్ని నాటికలు, ఎన్ని పాటలు, ఎన్ని జోకులు వేస్తున్నటువంటి వీడియోలు, ఇవి ఎన్ని అయిపోయాయి. ఎన్ని రాజకీయ విషయాలు, ఇలా మనల్ని, మన మనస్సుని ఎంత లాగేస్తోంది. మనం అసలు ఆ యొక్క మల్లికార్జున స్వామి వారి మీద మన మనస్సు లగ్నం చేయగలమా? మన గురుగారు ఆదిశంకరులు తెలియజేశారు, మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు విశ్వనాథుడి యొక్క పాదాల మీద లగ్నం అయిందంటే చాలు, ఇంకా మనం పొందవలసినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. ఇంకా తర్వాత పొందాల్సిందంటూ ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఆ మనస్సు అసలు అలా లగ్నం అవుతుందా? నిలుపగలమే నరసింహస్వామి వారి యొక్క పాదపద్మాల మీద మనస్సు నిలుపగలమా? భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి, ఇన్ని చేయవచ్చు. భూలోకంలో గల యాత్రలన్నీ చేయవచ్చు. ముఖ్యమగు నదులన్నింటా స్నానము చేయవచ్చు. సంధ్యావందనాది సత్కర్మలు చేయవచ్చు. జపమాలను త్రిప్పవచ్చు. అంటే అనేక లక్షల భగవన్నామ జపాన్ని కూడా చేయవచ్చు. చెయ్యాలని కూడా ఒక రకంగా ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు. జపమాలను త్రిప్పవచ్చు, వేదములను విడమరచి అర్థము చెప్పవచ్చు, యజ్ఞయాగాదులు చేయవచ్చు, కోట్ల కొలది లక్షలు దానము చేయవచ్చు, నిష్ఠతో ఆచారములను సాగించవచ్చు. కానీ ఇతర స్థానములకు, అంటే వేరే చోటి మీదకి వెళ్లకుండా మనస్సుని నీ పాద పద్మములందే నిలుపగలమా? అది ప్రయత్నించాలి. వీటన్నిటికన్నా శ్రీహరి పాదపద్మాల మీద మనస్సు నిలబడటమే చాలా కష్టము. అలా నిలబడిందంటే ఇంకా ఆ తర్వాత పొందవలసిందంటూ ఏదీ లేదు. అది ప్రయత్నించాలి. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మల్లికార్జున స్వామి వారి యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఉండాలి. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అయ్యప్ప స్వామి వారు, వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా ఎవరి ఇష్టదైవం యొక్క పాదపద్మాల్ని ధ్యానించటం అలవాటు అవ్వాలి. కళ్ళు మూయగానే వెంటనే స్వామివారి పాదపద్మాలు దర్శనమివ్వాలి. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించాలి. చాలా దుర్లభం, చాలా కష్టం అది. అలా మనస్సు శివుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానించటం అలవాటైతే మాత్రం ఇక మనకు ఎటువంటి కష్టాలు మన దరికి చేరవు. ఏదన్నా చిన్న సమస్య వచ్చినా వెంటనే కళ్ళు మూసుకొని ఆ యొక్క శివుడి పాదాలని ధ్యానం చేయాలి. కాసేపు ధ్యానిస్తే చాలు. అందుకే చూడండి, మనము ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా సరే, కాశీ వెళ్ళాం అనుకోండి, స్వామివారిని ఎక్కువసేపు చూడాలి అనుకోకూడదు, ఎక్కువసేపు ధ్యానించాలి అనుకోవాలి. మల్లికార్జున స్వామిని శ్రీశైలం వెళ్ళిన తర్వాత భ్రమరాంబ తల్లిని, మల్లికార్జున స్వామిని ఎక్కువసేపు చూడాలి అని చెప్పి మనల్ని తోసేస్తున్న, ఆగు నేను దూరం నుంచి వచ్చాను నేను చూడాలి అనుకోకూడదు.
నేను ఇంకాసేపు చూస్తాను అనుకోకూడదు. మన వెనకాల కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు. వెంకటేశ్వర స్వామిని చూడడానికి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. నేనే 5 నిమిషాలు పావు గంట సేపు చూస్తాను స్వామిని అంటే వెనకాల వాళ్ళందరికీ ఇబ్బంది. కాబట్టి కాశీ విశ్వనాథుడిని కూడా అంతే. అనేక మంది పాపం లైన్లలో గంటలు గంటలు మోకాళ్ళ నొప్పులున్నా ఏమున్నా వాళ్ళు నిల్చొని ఉంటారు. నేనే నిల్చొని చూడాలి స్వామిని కాసేపు అని అంటూ ఉంటే వెనకాల వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వాలి కదా. కాబట్టి మనము ఎంతసేపు దర్శించామనేది కాదు, ఎంతసేపు విశ్వనాథ లింగాన్ని ధ్యానించామనేది ముఖ్యం. మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ కాశీ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ విశ్వనాథుడిని అభిషేకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనము పదే పదే ధ్యానిస్తూ ఉండాలి. అదే పాదపద్మాల్ని ధ్యానించడం అంటే. ఆ లింగాన్ని ధ్యానించాలి, ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానించాలి. ఈ విధంగా మనస్సులో ఆ పాదపద్మాల్ని ధ్యానించడం అనేది ప్రస్తుతం చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక మాయలు మన మీదికి వదిలాడు కలిపురుషుడు. ఎన్ని మాయలున్నాయి చెప్పా కదా ఇందాక. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, అది ఇది ఇది అది 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 ఎన్ని అయిపోయాయి బాబోయ్. కొన్ని వందలనాలో వేలనాలో తెలియటంలా అన్ని అయిపోయాయి. ఏదో షార్ట్ వీడియోలని అవని ఇవని ఎన్ని అయిపోయాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలి. మనం పక్కన పెట్టి ధ్యానించటం అలవాటు చేసుకోవాలి. భగవన్ నామాన్ని జపించటం అలవాటు చేసుకోవాలి. 96 కోట్ల జపం చేశారు త్యాగరాజ స్వామివారు అంటే అందులో మనం కనీసం 96,000 చేయకపోతే ఎలా? రామకృష్ణ పరమహంస భార్య అయినటువంటి శారదామాత రోజుకి 1,00,000 జపం చేసేదిట. మనం రోజుకి 1000 సహస్రం అన్నా చేయకపోతే ఎట్లా? కాశీ విశ్వనాథాయ నమః, శ్రీశైల మల్లికార్జున స్వామినే నమః, భ్రమరాంబాదేవ్యై నమః, కాశీ విశాలాక్షీదేవ్యై నమః, కాలభైరవ స్వామినే నమః. ఈ నామం రోజుకి సహస్రం చేస్తే అసలు అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి వర్చస్సు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా ప్రయత్నించాలి. కళ్ళు మూసుకొని నేను వెన్నుపూస నిటారుగా పెట్టి ఈ భూమధ్యంలో ఆ శివుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానిస్తూ ఆ జపం చేయటం అలవాటు చేసుకోవాలి. చూడండి, అద్భుతమైన శ్లోకం నరసింహ శతకంలో ఎంత అద్భుతంగా మనకు వివరించారు. ఈ విధంగా ప్రయత్నిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, అర్థాన్ని తెలుసుకుంటూ మన యొక్క మనస్సు అనే పుష్పాన్ని విశ్వనాథుడి పాద పద్మాల మీద లగ్నం చేసి ధన్యులమవుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.